నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను హారిక. ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఎట్లున్నాయి? నిన్నటి వరకు 2000 దాకా పెరిగింది. మరి ఇయ్యాల ఎంత పెరిగింది? ఏమైనా పెరిగిందా లేదా, లేకపోతే అట్లనే ఉన్నదా? మనం ఖచ్చితంగా బంగారం మీద, బంగారం ధరల మీద ఒక అవగాహనతోనే ముందుకెళ్లాలనేది మన అభిమతం. సో ఇవాళ ఎట్లుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సండే 22 ఫిబ్రవరి 2026. అయితే ఇప్పుడు ధరలు ఏమన్నా తగ్గినాయా పెరిగినాయా అంటే స్థిరంగానే ఉన్నాయి. ఇవాళటి మందం అంటే ఇవాళ ఎవరైనా జ్యువెలరీ షాప్కి పోయి కొనుక్కునే సమయానికి 1,59,280 రూపాయలు ఎగ్జాక్ట్గా ఇవాళ ఉంది. అంటే నిన్నటి ధరనే ఇవాళ కంటిన్యూ అవుతుంది. అంటే నిన్న మొన్న పెరుగుతాయి కానీ ఇవాళ మాత్రం స్థిరంగానే ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ కదా అందుకు. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కూడా సేమ్ అదే ధరతోనున్నది. చూసుకుంటే 1,46,000 ఎగ్జాక్ట్లీ అదే ఉంది, ఇంకా మారలేదు. అంటే ఇవాళ సాయంత్రం వరకు ఇదే ధరతోని కంటిన్యూ అవుతుందని మనకు క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే రూపాయి పెరిగేది లేదు, రూపాయి తగ్గేది లేదు. సో కాబట్టి దీని మీద ఒక అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను. హైదరాబాద్లో అయితే ఇవాళ ఈ ధరలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అట్లనే సిల్వర్ చూసుకున్నా కూడా బంగారం అయినా మనము సైడ్కి పెట్టచ్చేమో, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అయినా వేసుకొని ఆర్నమెంట్స్తోని మనము కంటిన్యూ చేయొచ్చు, కానీ సిల్వర్ లేకుండా మనం ఏ పూజ చేయలేము. ఇప్పుడు సిల్వర్ ధరలు ఎట్లున్నాయి అని చూస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ అంటే రూపాయి పెరగలేదు, రూపాయి తగ్గలేదు. కేజీ సిల్వర్ 2,90,000 ఉన్నది. అంటే ఖచ్చితంగా మనం బంగారం కొనాలా, మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకు ఇది మనకు అవసరం లేదు. కానీ ఖచ్చితంగా బంగారం ఉండాలి, ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, లేకపోతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మేము ఉంచుకుంటాం అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ధరల్ని తెలుసుకుంటూ, అదేవిధంగా ఇటు మార్కెట్ ఎట్లున్నది, మార్కెట్ ధరలు ఎట్లున్నాయి అనేది కూడా చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, కొచ్చి కావచ్చు, కోల్కతా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ అంటే ఏ మెట్రో సిటీ చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఇన్వెస్ట్ పరంగా ముందుకెళ్తూ ఉంటారు. యువత కావచ్చు, మనమైన అందరూ, ఈవెన్ అందరూ ఈ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వెళ్తూ ఉంటారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వెళ్తూ ఉన్నా కూడా 24 క్యారెట్ల బంగారం అయితే మనం ఖచ్చితంగా కొంటాము. కొన్నప్పుడు ఎందుకంటే మనం ఈ రీసెంట్గా బంగారం ధరలు తగ్గినాయి అనగానే హైదరాబాద్లోనే కొన్ని ప్లేసెస్లో, కొన్ని జ్యువెలరీ షాప్ల ముందర అంటే ప్యూర్ గోల్డ్ ఇస్తారని చెప్పేసి ఎంత దూరం అంటే కిలోమీటర్ల దూరం నిలబడ్డరు మంది. మరి ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎందుకంటే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఎంత పెరిగినా తగ్గేది మాత్రం కొంచెమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.